వైఎస్సార్ కడప జిల్లా కాజీపేటలోని టీడీపీ నేత పుల్లయ్య నాయుడు నివాసంలో పార్టీ యువ నాయకుడు బ్రహ్మనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్పై వైసీపీ నాయకులు చేసిన విమర్శల్ని ఖండించారు. బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తులో గెలవడని భయంతోనే తమ ఎమ్మెల్యేపై చవకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం చిత్రాల యేసుపాదం మాట్లాడుతూ మీరు చేస్తున్న ఏ ఒక్క విమర్శల్లోనూ పసలేదని వైసీపీ నేతలకి చురకలంటించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, టీడీపీ నాయకులు పుల్లయ్య నాయుడు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాజీపేటలో నిన్న మండల వైసీపీ లీడర్స్ మా కూటమి గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం జరుగుతున్నది. మా కూటమి గవర్నమెంట్ ఎంత చక్కగా గవర్నమెంట్ సాగిస్తుందో అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ మాదిరి కక్ష సాధింపు రాజకీయాలు అనేది చేసింది మా గవర్నమెంట్లో అయితే ఇప్పుడు కాదు, మా బ్లడ్లో అయితే లేదు. టీడీపీ గవర్నమెంట్ అయితే కూటమి గవర్నమెంట్లో అయితే నిన్న అలాగే వైసీపీ నాయకులు మాట్లాడుతూ డెవలప్మెంట్ తలసరి ఆదాయమా లేదంటే రోడ్డు వేసి సరిపోతుందా అని అడుగుతాను. తలసరి ఆదాయము లేదా ఊర్లో డెవలప్మెంట్ అనే రోడ్డు ఏది డెవలప్మెంట్ ఏంది ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే డెవలప్మెంట్ తలసరి ఆదాయం పెంచాలి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, అలాగే ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరికి ఫెసిలిటీస్ కానీ కల్పించాలి. అలాగే రైతుల గురించి మాట్లాడుతున్నాం. రైతుల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుంది. రైతుల గురించి గెలిచిన మరుసటి రోజు నుంచి చొరవ తీసుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో అది ఓన్లీ తెలుగుదేశం పార్టీనే, కూటమి గవర్నమెంట్ మట్టుకే. అందులో మన మైదుకూరు ఎమ్మెల్యే గారు అయితే గెలిచిన నెలలోనే అన్ని చెరువులు నింపడం జరిగింది. మీకు ఆల్రెడీ పేపర్లలో వచ్చాయి. అలాగే మన కాజీపేట మండల వైసీపీ లీడర్లకు ఇక్కడే ఉన్నారు కదా, మన చెరువు కన్యలవాగు చెరువు అయితేమి, రావులపల్లె చెరువు అయితేమి, ప్రతి చెరువుకు నింపి నీళ్లు ప్రతి రైతుకు వాటర్ అందాలనే కాంక్షతో పనిచేయడం జరిగింది. ఒక అతను అంటున్నాడు, ఎన్ని రోజులు వాటర్ వస్తాయో రావో అని అడుగుతున్నాడు. ఎన్ని రోజులు వస్తాయో రావో అనేది ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులోనే ఖరీఫ్, రబీ అనే 2 పంటలు ఉంటాయి. ఇవ్వడం జరిగింది, రబీకి కానీ ఇస్తామని జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చి లాస్ట్ వరకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అలాగే అందరూ వరి పైర్లు అయితేమి ఏదైతేమి పంటలు అందరూ నాటడం జరిగింది. మీరు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏదో మీ మనుగడ కోసమే స్టేట్మెంట్ ఇవ్వాలని తప్ప మీరు ఏదైనా ఉంది అంటే, మీకు మనస్సాక్షి ఉంది అంటే ఎక్కడ ఫలానా వ్యక్తికి ఫలానా రైతుకు నష్టం జరిగిందని చూపించగలిగితే మేము దాన్ని సరి చేసుకొని మా ఎమ్మెల్యే గారితో చెప్పి కావాలంటే ఇంకా ఏదన్నా కావాలన్నా కానీ మా కూటమి గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసిందంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేగాని ఏదో మీ మనుగడ కోసం తప్పక మీరు ఇచ్చే స్టేట్మెంట్లు అయితే ఏది అయితే కానీ దాంట్లో పసలేదని మేము చెప్తాము. అలాగే ఒకరు అంటున్నారు లోకల్ బాడీస్ అనేది మీరు ఊరికే మైకుల మీద కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. మేమైతే ఎప్పుడెప్పుడు అని ఉంటాము. కాకపోతే లోకల్ బాడీస్ ఇంకా మా వాళ్ళు తేలేదే అని మాకు కూడా ఎంతో ఆకృతంగా చూస్తున్నాం అన్నమాట. లోకల్ బాడీస్ మా లీడర్లు అయితేమి, కార్యకర్తలు అయితేమి, టీడీపీ అంటేనే క్యాడర్ అంటేనే టీడీపీ. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ వైసీపీ. మాది 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ మాది. మా క్యాడర్ అయితేమి, మా లీడర్స్ అయితేమి, మా కార్యకర్తలు అయితేమి ఎంతో ఉత్సాహంతో వేచి ఉన్నారు. రాజకీయాల కక్షలు అనేది మేము టీడీపీ తరఫున ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మా పుట్టా సార్ ఎమ్మెల్యే గారు ఆయన గెలిచిన మరుసటి రోజు నుంచి చెప్తూనే వచ్చారు. నిన్న మండల ఆఫీస్లో, మన కాజీపేట మండల ఆఫీస్లో 26వ తేదీ ఏం చెప్పారు? కక్షపూరిత రాజకీయాలు వద్దు, మనం చెయ్యము, మనకు వద్దు. పదే ఎప్పుడే కానీ కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని చెప్తూనే వస్తున్నారు మా కార్యకర్తలకి. మీరు ఓన్లీ మనుగడ కోసము ఏదో స్టేట్మెంట్లు ఇవ్వాలని తప్పక జైల్లో బొక్కలో వేశారు. ఎందుకు బొక్కలో? ఎక్కడ మీ కార్యకర్తలు బొక్కలో వేశారు? ఒక్క లీడర్ అన్నా మీ కాజీపేటలో కానీ మైదుకూరులో కానీ ఎక్కడైనా ఒక లీడర్ అన్నా మీ
వైసీపీ లీడరు పలాంటి జరిగింది, మాకు అన్యాయం జరిగిందని ఎక్కడన్నా ఉంది మనం మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో? మా సారు ఎమ్మెల్యే గారు ఉన్నంతకాలం డెవలప్మెంట్ తప్పక ఎక్కడే కానీ కక్ష సాధింపులనే మాటలు అనేదే లేదు, రాజకీయాలు అనేదే లేదు. అలాగే టెంపుల్ చందా సుధాకర్ సార్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మన ఇన్ఛార్జ్ తీసుకునేవారు. అప్పటి నుంచే తప్పక అంతకుముందు చందాలు ఎవరు ఇచ్చారు? మా సార్ ఎమ్మెల్యే సుధాకర్ సార్ ఇచ్చిన తర్వాతనే మా సార్ని చూసి మీరు చందాలు ఇస్తున్నారు. అంతకుముందు మీరు ఎక్కడైనా ఇచ్చారా? సరే, మన రఘురామ్ రెడ్డి గారు అనే ఆయన మైదుకూరు నియోజకవర్గాల నుంచి కనీసం అంటే 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా చందాలు ఇచ్చాడా? మా సారు వచ్చిన తర్వాత, మా సార్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత చూసి కాంపిటీషన్గా ఇచ్చినాడు తప్పక ఎక్కడ రావాలని స్టేట్మెంట్లు ఇచ్చుకోవాలని తప్పక ఎక్కడే కానీ ఇచ్చుకునేది నేను చూడలేదు. మేము కానీ తెలుగుదేశంలో 40 years నుంచి ఉన్నాము, చూస్తున్నాము. కోడూరు విషయము మన కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడాలి, ఏదో రాళ్ళు వేయాలని తప్పక దాంట్లో పస లేదని తెలుసు. ఎక్కడే కానీ అలా పోల్చుకుంటే మీ వైసీపీ లీడర్లు అంబాటి కానీ, గోరెంట్ల మాధవ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ మన లోకల్ మండల లీడర్లకు ఏం కావాలి? మండలంలో ఎవరికైనా అన్యాయం జరిగిందా, లేదా రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారా అని తెలుసుకోవాలి తప్పక మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఎక్కడైనా చేసింటే ఒకసారి మళ్ళీ కావాలంటే రేపైనా స్టేట్మెంట్ ఇవ్వండి. మేము మీ స్టేట్మెంట్ బదులుగా ఇస్తాము. డెవలప్మెంట్ ఎక్కడెక్కడ చేశాము, ఎన్ని కోట్లు ఫండ్ తెచ్చాము, మా సుధాకర్ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ డెవలప్మెంట్లు చేశాము, అలాగే ఏ చెరువులు నింపాము, ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్టు సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చెప్పడానికి, స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరు ఏదైనా ఎక్కడైనా వైసీపీ లీడర్లకు అన్యాయం జరిగింటే చెప్పండి. మేము మా సార్కి చెప్తాము. మా సార్ ఎప్పుడే కానీ కక్షపూరిత రాజకీయాలు చేయనివ్వడు మమ్మల్ని. దీని మీద ఎంక్వైరీ చేసి పంట నష్టం వచ్చే విధంగా చేయండి అని గవర్నమెంట్ వారికి చెప్పినారండి. అది ఒకరి కోసం వచ్చింది కాదు. కాబట్టి మా ఎమ్మెల్యే సార్ ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం మరి ప్రయాసపడేవాడే కానీ ఆయన ఏదో అవినీతిని ప్రోత్సాహపరచడానికి చేసేటువంటి వ్యక్తి కాదు. గెస్ట్ అనద్దండి దయచేసి, మేము ఖండిస్తున్నాం. కబడ్డారు ఆ విషయంలో మాత్రం. గెస్ట్ ఎమ్మెల్యేని వారానికి ఎక్కడున్నా కూడా మా ఎమ్మెల్యే సారు ప్రతి క్షణం ప్రజల యొక్క క్షేమాన్ని చూస్తాడు, ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. ఇది గమనించండి. కాబట్టి ఈ మాటలు ఇప్పుడు ఈ మీద మాట్లాడద్దండి. ఇట్లా మాట్లాడితే మాకు దుఃఖం. దీని విషయంలో మేమేమైనా ఎంతవరకైనా మేము పోతాము, మాట్లాడతాం. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.